బుల్డెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డ నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ జనసేన పార్టీలో ఈ ఫిరాయింపులు ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఇప్పటికే సీటు దక్కని పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా కొంతమంది పార్టీలో ఉంటూనే నిరసన తెలియజేస్తున్నారు. తాజాగా జనసేన నేత పోతిన మహేష్ ఈ జాబితాలో చేరారు. విశాఖ నుంచి టికెట్ ఆశించిన మహేష్ ఆ సీటు దక్కకపోవడంతో గత కొంతకాలంగా బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలో ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. పార్టీ పదవికి సభ్యత్వానికి మహేష్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పంపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డ నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ జనసేన పార్టీలో ఈ ఫిరాయింపులు ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఇప్పటికే సీటు దక్కని పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా కొంతమంది పార్టీలో ఉంటూనే తమ నిరసన తెలియజేస్తున్నారు. తాజాగా జనసేన నేత పోతిన మహేష్ ఈ జాబితాలో చేరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పోతిన మహేష్ జనసేన పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. తన తదుపరి కార్యాచరణ ఏమన్నా ప్రకటించారా? రైట్ లక్ష్మణ, ఏదైతే జనసేన పార్టీకి పోతిన మహేష్ రాజీనామా చేశారు. ఆయన ముందు నుంచి కూడా విజయవాడ వెస్ట్ సీట్ ఆశిస్తున్నారు. అయితే విజయవాడ వెస్ట్ సీట్కి సంబంధించి అది కూటమిలో భాగంగా బీజేపీకి వెళ్ళిపోయింది. దీంతోనే ఆయన చాలా సీరియస్ అయ్యారు. అయితే ముందు నుంచి తాను ఆశిస్తున్న విజయవాడ వెస్ట్ సీటు విషయంలో జనసేనని వ్యవహరించిన తీరును ఆయన తప్పుపడుతూ ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. రాజీనామాను పార్టీ కార్యాలయానికి కూడా పంపించారు. అయితే ఈ నేపథ్యంలోనే పోతిన మహేష్ కు సీటు రాకపోవడంతో ఆయన అనుచరులందరూ కూడా ఆందోళన దిగడం జరిగింది. పార్టీ కార్యాలయంలో ఆందోళన చేశారు. జనసేన పార్టీకి సంబంధించిన జెండాలను అదేవిధంగా బ్యానర్లను కూడా రోడ్డు మీద వేసి తగలబెట్టడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే రాబోయే ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కనుక కూటమిలో ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వీటి పార్టీలను నమ్ముకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, టికెట్లు ఆశిస్తున్న ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు దక్కకపోవడంతోనే వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జనసేనకు సంబంధించి చూసుకుంటే కనుక ముందు నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించి 175 స్థానాల్లో పార్టీ పోటీ చేస్తుంది అనుకున్న చాలా మంది నేతలు ఎవరైతే కాన్స్టిట్యున్సీస్ లో ఆశావాహులు వాళ్ళందరూ కూడా భావించారు. కానీ చివరికి కూటమి ఏర్పడిందన్న విషయాల తర్వాత కూడా జనసేన ఎక్కువ స్థానాలు తీసుకుంటుంది, 40 నుంచి 50 స్థానాలకు తీసుకుంటుందని చెప్పి ఆశించారు. కానీ చివరికి వచ్చేటప్పటికి 20 స్థానాలకే పరిమితం కావడం అనేది పార్టీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఆశావాహులు ఉంటారో ఆశావాహులంతా కూడా ఒక్కొక్కరుగా పార్టీని నుంచి బయటికి రావడము, లేదా పార్టీ టికెట్ రాని పక్షంలో వాళ్ళు పార్టీ మీద నిందలు వేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటికి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోతిన మహేష్ కూడా అదే రీతిలో ఉన్నారని చెప్పొచ్చు. అయితే పోతిన మహేష్ రాజీనామా చేసిన తర్వాత వేరే ఏ పార్టీలోకి వెళ్తారన్నదాన్ని కూడా చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే కనుక ఒకటే ఆప్షన్ కనిపిస్తుంది, వైసీపీకి వెళ్లే ఆలోచన ఎక్కువగా కనిపిస్తుంది, లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచన కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ రీజన్ కూడా ఉంది, ఎందుకంటే జనసేన పార్టీకి రాజీనామా చేయడం వెనుకనే కూటమిలో తనకు సీటు దక్కలేదని చెప్పేసి ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు బీజేపీకి కానీ టీడీపీకి కానీ వెళ్లే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా కూటమిలో పార్టీలు కాబట్టి. ఇక మిగిలింది కేవలం ఇటు వైసీపీయా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఉండాలి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీకే ఎక్కువ వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు అనే 2 వాదనలు అయితే వినిపిస్తున్నాయి ఆయన అనుచరుల నుంచి. అయితే దేనికి వెళ్తారనేది కూడా బహుశా 24 గంటల్లో కూడా క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక జనసేన పార్టీలో టికెట్ రాని వాళ్ళందరూ కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి చాలా మంది నేతలు ఆందోళనలో ఉన్నారు. సో కాపు సామాజిక వర్గాన్ని కూడా మోసం చేశారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న ఆ పార్టీలో ఉన్న నేతలే బహిరంగంగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక
ఎన్నికల నాటికి ఈ పరిస్థితి మరింక వెళ్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. పోతిన మహేష్ చెప్పిన మాటల్లోనే అసలు ఈ జనసేన పార్టీ ముందు తన భవిష్యత్తు ఉంటుందా అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ రాజకీయాల మీద ఆయన దియ్యబట్టడం జరిగింది. అయితే మొత్తానికి ఈ ఎన్నికల్లో జనసేనకు అగ్ని పరీక్షగానే మనం భావించాల్సి ఉంటుంది. లక్ష్మీనాథ్ శ్రీనివాస్, ఈయన పోతిన మహేష్ నగరాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అక్కడ నగరాల సామాజిక వర్గ ఓట్లు దగ్గర 20,000 వరకు పోతిన మహేష్కు ఉన్నమాట వాస్తవమే. అయినప్పటికీ జనసేన పార్టీలో ఉన్న ఇప్పుడు ఎవరైతే వచ్చారో జనసేన పార్టీ నుంచి వీడారో వాళ్ళెవరూ కూడా వైసీపీ పార్టీకి వెళ్ళిన దాఖలాలు లేవు. వెళ్ళినా కూడా రిటర్న్ వచ్చేశారు. అంతకుముందు మనం చూసుకున్నట్లయితే కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆయన వైసీపీ పార్టీకి వెళ్ళి జనసేన పార్టీ మీద మెయిన్ నాదెండ్ల మనోహర్ మీద తీవ్రంగా విరుచుకుపడటం జరిగింది. కట్ చేస్తే మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యారు. ఎందుకు వైసీపీ పార్టీకి వెళ్ళినా కూడా మనలేకపోతున్నారు అనుకోవాలి? అంతా కూడా రాజకీయంలో ఎవరి షరతులు వాడుకుంటాయి. ఎందుకు వైసీపీకి వెళ్ళారు, మళ్ళీ ఎందుకు టీడీపీలోకి చేరారు అనేది కూడా అంతర్గతంగా ఏం జరిగిందనేది పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ రాజకీయాల్లో అన్ని రాజకీయమే జరుగుతాయి. అంటే గతంలో వెళ్ళిన వాళ్ళు వైసీపీకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి టీడీపీ గూటికి ఎందుకు చేరుకుంటున్నారు అంటే దాని వెనుక అంతర్గతంగా జరిగిన షరతులు కావచ్చు, రాజకీయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. జనసేనకు వైసీపీకి వెళ్ళకపోవడానికి ఇతర కారణాలు ఉండొచ్చు, లేకుంటే ఇతర పార్టీల ఆఫర్లు ఇంకో రకంగా ఉండొచ్చు. సో అందుకోసమే ఇదంతా కూడా రాజకీయంలో కాబట్టి అంతా రాజకీయమే జరుగుతుంది. అందులో మనం తప్పుపట్టడానికి వీల్లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోతిన మహేష్ విషయంలో చూసుకుంటే కనుక పోతిన మహేష్ విషయంలో కూడా ఇప్పటికీ తను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకుంటున్నాడు, లేకపోతే ఇతర పార్టీలోకి వెళ్ళాలనుకున్నాయి. ఇతర పార్టీల ఆప్షన్ చూసుకుంటే కనుక మనకున్నది ఆ పార్టీ పోతిన మహేష్ కు కేవలం వైసీపీ మాత్రమే. టీడీపీలోకి వెళ్తే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిందే టీడీపీ మీద, మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. అదేవిధంగా బీజేపీ కూడా కూటమిలో పార్టీ మాత్రమే. సో తాను బీజేపీకి వెళ్ళినా సరే అది అక్కడున్న అభ్యర్థికే, అక్కడున్న ఎవరైతే పోటీలో నిలబడ్డారో ఆ అభ్యర్థికే లాభిస్తుంది. కాబట్టి ఆ పార్టీలో కూటమిలో ఏ పార్టీలో కూడా వెళ్ళకపోవచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఆయన అనుచరులు కూడా చెప్తున్నది ఒకటే, ఇండిపెండెంట్ గా మోస్ట్లీ పోటీ చేయవచ్చు. ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కనుక అక్కడ కూటమిలో ఉన్న అభ్యర్థికి మాత్రం నష్టం ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే పోతిన మహేష్ జనసేనకు సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ కూడా ఒకవైపుకే వెళ్తాయి. సో ఆ పోతిన మహేష్ కి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ ద్వారా ఎవరైతే కూటమి అభ్యర్థిగా నిలబడ్డారో వాళ్ళకి నష్టం చేకూర్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని మాత్రం విశ్లేషకులు చెప్తున్నారు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.